హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. డాబా స్టైల్లో మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియోని అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు రెసిపీ ఫుల్గా అర్థం అవుతుంది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం అయితే నా వీడియోస్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చేసుకుని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ నా కిచెన్ అండి. ఇది కిచెన్ లో అన్నపూర్ణాదేవి నేను ఇలా కార్నర్ లో పెట్టుకున్నానండి. రోజు దీపం పెట్టుకొని నేను దీపం మనం ఏవైతే చేస్తామో వంటలన్నీ కూడా అన్నపూర్ణాదేవికి అలా ప్రసాదంగా నేను పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఈ పన్నీర్ కర్రీ ఏంటంటే ఆయిల్ ప్లస్ బటర్ లేదా గీ కానీ అది ఆఫ్ ఇది ఆఫ్ వేస్ట్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ బటర్ కూడా యాడ్ చేస్తాను నేను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి 1 స్పూను. కొంచెం చిట్పట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ కసూరి మేతిని క్రష్ చేసి వేయాలండి, కొంచెం ఒక 1/2 స్పూను. దాని ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట ఆయిల్లో ఫ్రై అయితే. ఇక్కడ బటర్ వేస్తానన్నాను కదా, బటర్ కూడా ఒక క్యూబ్ అంత వేసాను. అది కరుగుతూ ఉంటది, ఆయిల్ అది మెల్ట్ అవుతూ ఉంటది. అప్పుడే మనం ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్ ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ చేస్తున్నాను అనమాట. 2 క్యాప్సికమ్ పెద్ద ఉంటాయి కదా, ఎల్లోవి రెడ్వి, అవి 2 తీసుకున్నాను. మనకి ఆనియన్స్ బాగా వేగాలి అంటే తెలుసు కదండి, అందరికీ తెలిసిన టిప్పే ఇది. మనం ఆనియన్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుని మనం వేయిస్తే వేరం మగ్గుతాయి, మాడుకుంటా వస్తాయి అన్నమాట. అవి వేగుతూ ఉంటాయి. అవి వేగుతున్నప్పుడే మనం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అప్పుడు బాగా వేగాయి, బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసాను అనమాట. వేసి ఇది కూడా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేగుతుంటే. కారం కూడా వేసాను 1 స్పూను. మీకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది. బాగా వేగుతూ ఉంటది, అది సిమ్ లో పెట్టి మూత పెట్టి పైకి తుడుతూ ఉంటది అని చెప్పి మూత పెట్టాను. కొంచెం వేగిపోయి ఆయిల్ తేలింది. ఈ టైంలో క్యాప్సికమ్ ఎల్లో రెడ్ బెల్ పెప్పర్ ఉన్నాయి, ఆ క్యాప్సికమ్ ని కట్ చేసి పెద్ద ముక్కలుగానే వేసేసుకోవాలి. అది కూడా ఈ మసాలాతో పాటు మగ్గుతూ ఉంటది అనమాట. మనకి అలా ఆయిల్ మనకి పైకి అలా తుల్లకుండా లిడ్ ఉంటది కదా, ఆ లిడ్ ని అలా మనం అడ్డం తీసుకొని ఫ్రై చేసుకుంటే మన మొహం మీదకి ఆయిల్ అది రాదన్నమాట, మసాలా అది. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ లోకి బాగా వేగిపోయి మసాలా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టేసి అది వేగుతూ ఉంటది. మనం ఒక పేస్ట్, దీనికి కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ దీనికి 2 కావాలండి. అదేంటంటే ఇక్కడ టమాటోస్, ఇవి చాలా పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఈ టమాటోస్ 3 తీసుకున్నాను. 250 గ్రామ్స్ నేను ఇక్కడ పన్నీర్ చేస్తున్నాను అనమాట. వాటికి ఒక గుప్పెడు అనమాట అలా వేసేసాను. జీడిపప్పు, ఈ 2 కలిపి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టేనండి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీకి. సేమ్ మన డాబా స్టైల్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ లాగా ఉంటుంది అన్నమాట. ఇది పుల్కాల్లోకి, రోటీస్ లోకి, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీలు అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా ఇవన్నీ అయిపోయి ఆయిల్ తేలింది కదా, ఈ టైంలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ని మనం అందులో వేయాలి. కానీ వేసే ముందు ఇందులో ఇంకొకటి కూడా మనం యాడ్ చేయాలి, అదండి గరం మసాలా పొడి. ఇప్పటి వరకు మనం గరం మసాలా వేయలేదు. ఈ గరం మసాలా పొడి 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందులోనే మనకి ధనియాలు, జీలకర్ర అండ్ అన్ని స్పైసెస్ అంటే లవంగ, చెక్క, ఇవన్నీ కూడా జాపత్రి, యాలకులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక వీడియో పెడతానండి మీకు నేను చేసుకునే గరం మసాలా పౌడరు.
ఆ గరం మసాలాని 1.5 టీ స్పూన్ వేసాను. వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని, టమాటో జీడిపప్పు పేస్ట్ని వేసేయాలన్నమాట. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఇది మనం పచ్చివే కదండి పేస్ట్ చేసాము, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు టమాటోస్ అంటే మనకి ఎలా తెలిసిందంటే ఆయిల్ ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తేరుతుంది అనమాట. ఈ పేస్ట్, టమాటో జీడిపప్పు పేస్ట్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ అన్నీ కలిపి బాగా మగ్గుతాయంట. సిమ్లో అలా మూత పెట్టి పక్కన పెట్టాను. అది అలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం మన పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి పన్నీర్ని ఇలాగా తీసుకుని దీన్ని ఒక గోరువెచ్చని వాటర్తో ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్లో పెట్టి ఒక 2 మినిట్స్ తీసాక అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజులో ముక్కలను అయితే నేను పన్నీర్ని కట్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి గ్రీన్ పీస్ వేస్ట్ చేశానండి. అది కూడా మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఈ వాటర్ పేస్ట్ ఇవన్నీ కలిపి దగ్గరికి అయిపోయింది కదా, ఆయిల్ కూడా తేలుతుంది. ఈ టైంలో మనం పన్నీర్ని యాడ్ చేసుకోమాట. టమాటో పేస్ట్ అది వేగిన తర్వాత వాటర్ అది వేసాం కదా, వాటర్ మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం కదా, ఆ మిక్సీ జార్లో వేసి అదంతా దగ్గర పడి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అలా కొంచెం ఆయిల్ అది తేరుతూ ఉంటుంది పైకి, చిక్కబడింది మన గ్రేవీ అనేది. ఈ టైంలో అసలైంది ఈ పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీకి ఫుల్ క్రీమ్ అండి. ఇక్కడ 1/2 క్రీమ్ ఒక 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ క్వాంటిటీకి చాలా రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. అలానే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కసూరి మేతి. కసూరి మేతి మనం అందులో వేసాము. ఆయిల్ ఫస్ట్ స్టార్టింగ్ పోపు వేసేటప్పుడు వేసాము. నెక్స్ట్ ఇప్పుడు దించే ముందు కూడా ఒకసారి చేతితో బాగా క్రష్ చేసి 1 స్పూన్ కసూరి మేతి వేసి ఒకసారి అంతా కూర అంతా ఒకసారి గరిటతో కలపాలన్నమాట. రండి ఇక చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ తేలిపోతుంది పైకి. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆపేసి మా కొత్తిమీర కర్రీని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో మనకి పన్నీర్ కర్రీ, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ డాబా స్టైల్లో రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఇలా మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ పైన చెప్పండి. ఇవి అన్నిట్లోకి చెప్పాను కదండి, రోటీస్, పుల్కాలు, ఇంకా ప్లెయిన్ రైస్ అన్నిట్లో కూడా బాగుంటుంది అనమాట. ఇదేనండి ఈరోజు పన్నీర్ రెసిపీ. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి. కర్రీ మీకు నచ్చిందా? అయితే ఇంకేం కావాల్సిన ఒక లైక్ అనేది కొట్టేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.